నా పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏ విషయంలోనూ కూడా మీ పిల్లల్ని మీరు నమ్మకూడదు. ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే ఏదో ఒక మాయమాట చెప్పి వాళ్ళు పోతారు బయటికి, కానీ వాళ్ళు బయట ఆడే గేమ్ వేరు, ఇంటికి రాగానే వాళ్ళు యాక్టింగ్ వేరు. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, నేను అసలు ఎవరిని నమ్మనండి. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. అలాంటి వాళ్ళని దేవుని దగ్గర ఉంచాలన్నా, దేవునితో బంధం కలిపాలన్నా నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క నాయకత్వంలో దేవుని మాటలు విని బాగుపడే లక్షణాలు వాళ్ళలో ఉండవు, కానీ వాళ్ళంటి బ్యాడ్ క్యారెక్టరు వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళకి అంటగట్టే పరిస్థితిలో ఉంటారు, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి. కనుక దేవుని సన్నిధిలో కూడా, ఈ విశ్వవిద్యాలయంలో, ఈ సార్వత్రిక దేవుని సంఘంలో ప్రతి వాళ్ళ మనస్సాక్షిని మనం వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ నడతలు బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే హృదయములో ఏముందో అది నోటితో మాట్లాడతారు అని బైబిల్ చెప్పిన సైకాలజీ. హృదయంలో ఏముందో నాలుకతో మాట్లాడతారు, నోటితో చెప్తారు. కనుక కొన్ని మాటలలోనైనా వాళ్ళు మనకు అర్థమైపోతారు. అప్పుడు వాళ్ళని మనం ప్రక్కన పడేయాలి. ముందు మన కుటుంబాలలో మన పిల్లలు ఎలా పెరిగారు అనేది ఆలోచించాలి.